నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. మణికర్ణిక ఘాట్ వారణాసి గంగానది ఒడ్డున ఉన్న పురాతనమైన మరియు అతి పవిత్రమైన శ్మశాన వాటికలో ఒకటి. హిందూ మతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ దహనం చేస్తే పునర్జన్మ చక్రం నుండి అంటే విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఘాట్ను మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఈ ఘాటుకు మణికర్ణిక అని పేరు రావడానికి అనేక పురాణ కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది సతీదేవి కథ. దాక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి తన తండ్రి శివునిని అవమానించినందుకు కోపంతో అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేస్తుంది. అప్పుడు మహాశివుడు తీవ్ర దుఃఖంతో సతీదేవి దేహాన్ని తన భుజాలపై మోసుకుని తిరుగుతూ ఉంటాడు. శివుని దుఃఖాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. ఆ క్రమంలో సతీదేవి చెవిపోగులు, సంస్కృతంలో మణికర్ణికలు ఈ ప్రదేశంలో పడ్డాయి. అందుకే ఈ ఘాటుకు మణికర్ణిక పేరు వచ్చింది. మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరిపితే ఆత్మకు మోక్షం లభిస్తుంది, పునర్జన్మలు ఉండవని హిందువులు దృఢంగా విశ్వసిస్తారు. అందుకే దేశం నలుమూల నుంచి తమ చివరి రోజులలో ఇక్కడికి వచ్చి దేహాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు దగదగ మండే చితులు. ఈ ఘాట్లో నిరంతరం చితులు మండుతూనే ఉంటాయి. అందుకే దీనిని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అగ్నిదేవుడు స్వయంగా ఉంటాడని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఘాట్. అందరూ చూడాలి, తప్పక చూడాలి. గుడికి కాశీ వీక్షించిన ప్రతి వారు కూడా ఈ ఘాట్కి వచ్చి వీక్షిస్తారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మహాశివుడు ఇక్కడే ఉంటాడని అందరి విశ్వాసం. అదే నా నమ్మకం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన దేవాలయం కాశీ. కళేబరం ఒక కథ అయితే ఉంటుంది. కళేబరంతో అయినా సరే కాశీ దర్శనం. అలాంటిది నేను ఈ సంవత్సరంలో 2 సార్లు మహాశివుడు నాకైతే దర్శనం ప్రసాదించారు. ఒకసారి అయితే మహాకుంభమేళకి వెళ్ళినప్పుడైతే ఈ వీడియో చూసినది పాత వీడియో, అప్పుడు తీసిన వీడియో. అలాగే ఆగస్టు 15 ఈ 2 రోజులు నేనైతే మహాకాశీ దర్శించుకున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. అందరూ తప్పకుండా